ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరగబోయే 5వ టెస్ట్ మ్యాచ్ కోసం ఓవల్ మైదానం సిద్ధమవుతోంది. భారత్ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 4వ టెస్ట్ మ్యాచ్ను డ్రా చేసింది. ఈ ఉదంతం భారత అభిమానులకు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోగా, ఇంగ్లాండ్ జట్టుకి ఆ జట్టు అభిమానులకు మాత్రం ఒక చేదు గులికగా మారిపోయింది. ముఖ్యంగా 4వ టెస్టు చివరిలో స్టోక్స్ ప్రవర్తించిన తీరు, మాట్లాడిన భాష కారణంగా రెండు జట్ల మధ్య యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరింది. దీంతో 5వ టెస్టులో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు కలబడి తలపడేలా ఉన్నాయి అనే విషయం అయితే స్పష్టమైంది. అదే సమయంలో 5వ టెస్టులో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగే సూచనలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టీమిండియాకు గెలుపు చాలా అవసరం. ఎందుకంటే ఈ మ్యాచ్లో గనక ఇండియా ఓడిపోతే సిరీస్ ఇంగ్లాండ్ సొంతమవుతుంది. కాబట్టి ఇంగ్లాండ్ను గెలవనీయకుండా, ఈ మ్యాచ్ని డ్రా అవ్వనీయకుండా చేసి ఇండియా ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓవల్ పిచ్ ఎలా ఉంది, రెండు జట్ల ట్రాక్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, భారత తుది జట్టు ఎలా ఉండబోతోంది అనే విషయాలను మొత్తం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ మైదానం హిస్టరీని గనక గమనిస్తే ఇక్కడ మొత్తం 112 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అందులో 42 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలవగా 30 సార్లు మొదట బౌలింగ్ చేసిన జట్టు గెలిచింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రోజులు గడిచే కొద్దీ ఈ పిచ్చు బ్యాటింగ్కు చాలా కష్టతరంగా మారుతుంది. గత రికార్డ్స్ను గనక పరిశీలిస్తే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 338 పరుగులు కాగా, యావరేజ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోరు 156 పరుగులు. అంటే సగటున మొదటి ఇన్నింగ్స్ పరుగులతో పోలిస్తే 4వ ఇన్నింగ్స్లో పరుగులు సగానికి సగం తగ్గిపోయాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదట బ్యాటింగ్ ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ సిరీస్లో అన్ని మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయిన ఇండియా ఈ మ్యాచ్లోనైనా టాస్ గెలుస్తుందేమో వేచి చూడాలి. ఇక ఈ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టు మొత్తం 106 మ్యాచ్లు ఆడగా 45 మ్యాచ్ల్లో విజయం సాధించి 24 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. 37 మ్యాచ్లు డ్రా చేసింది. ఇక భారత్ జట్టు ఈ మైదానంలో మొత్తంగా 15 మ్యాచ్లు ఆడగా కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి 6 ఓడిపోయి 7 మ్యాచ్లను డ్రా చేసింది. కాబట్టి గత రికార్డులను పరిశీలిస్తే ఈ మ్యాచ్లో భారత్ జట్టు గెలుపు మరీ అంత సులభం కాదనే విషయం అయితే అర్థమవుతోంది. భగీరథ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంగా ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక ఈ పిచ్ ఎలా వ్యవహరిస్తుంది అనే విషయాన్ని గనక గమనిస్తే, మొదట్లో ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. కానీ మ్యాచ్ జరిగే కొద్దీ, అంటే 4 అలానే 5వ రోజు మ్యాచ్లో స్పిన్నర్లు చాలా ఎఫెక్టివ్గా ఇక్కడ బౌలింగ్ చేయగలరు. అదే సందర్భంలో ఆరంభంలో ఈ పిచ్ బ్యాటింగ్కి కూడా బాగుంటుంది. బంతి చక్కగా బ్యాట్ మీదకు వస్తుంది. కాబట్టి బ్యాటర్లు చక్కగా పరుగులు రాబట్టగలరు. 2015 నుంచి గణాంకాలను గనక పరిశీలించి చూస్తే ఈ పిచ్పై ఫాస్ట్ బౌలర్స్ కంటే స్పిన్నర్లు మ్యాచ్ జరిగే కొద్దీ ఎఫెక్టివ్గా కనిపించారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత తుది జట్టు ఎలా ఉంటుంది, జట్టులో చోటు చేసుకోబోయే మార్పులేంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఓపెనర్స్గా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇద్దరు యథావిధిగా కొనసాగుతారు. రాహుల్ ఓపెనర్గా మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నప్పటికీ జైస్వాల్ మాత్రం ఈ సిరీస్లో దాదాపు 2వ ఇన్నింగ్స్ అన్నిట్లో కూడా ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. ముఖ్యంగా చెత్త షాట్స్ ఆడి వికెట్ పారేసుకుంటున్నాడు. ఈ మ్యాచ్లోనైనా అతడు ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలి. లేని పక్షంలో ఆ స్థానం కోసం ఎదురుచూస్తున్న అభిమన్యు ఈశ్వరన్కు తదుపరి సిరీస్లలో అవకాశం దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక 3వ స్థానం టీమిండియాకు కొద్దిగా తలనొప్పిగా మారింది. కరుణ్ నాయర్ అలానే సాయి సుదర్శన్ ఇద్దరికీ టెస్ట్ సిరీస్లలో అవకాశాలు లభించాయి. అయితే సాయి సుదర్శన్ కాస్త పర్వాలేదు అనిపించాడు. 4వ టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో బాగానే ఆడిన సాయి సుదర్శన్ 2వ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. దీంతో ఈ స్థానం కోసం అభిమన్యు ఈశ్వరను తీసుకుంటారా అని అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా గెలుపు అవసరమైన ఈ మ్యాచ్లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా మరీ ఎక్కువ ప్రయోగాలు చేయకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికైతే సాయి సుదర్శన్ను జట్టులో కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అభిమన్యు ఈశ్వరన్ తదుపరి టెస్ట్ సిరీస్ వరకు వెయిట్ చేయాల్సిందే. 4వ స్థానంలో కెప్టెన్ గిల్ బరిలోకి దిగుతాడు. ప్రస్తుతం అతడు అసాధారణ ఫామ్లో ఉన్నాడు. ఇక సూపర్ ఫామ్లో ఉన్న పంత్ గాయపడ్డంతో ఆ స్థానంలో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ రానున్నాడు. జురెల్ ఎలా బ్యాటింగ్ చేస్తాడు అనే అనుమానం అందరిలో నెలకొంది. ఇక ఆల్రౌండర్స్గా అసాధారణ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న జడేజా, సుందర్ యథావిధిగా జట్టులోనే కొనసాగుతారు. అయితే టీమిండియా తుది జట్టు మార్పు లెక్కలు అన్నీ కూడా బౌలింగ్ విభాగంలోనే ఎక్కువగా మొదలు కానున్నాయి. శార్దుల్ ఠాకూర్ అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో మరీ అసాధారణ ప్రదర్శన అయితే చేయలేదు. అదే సమయంలో ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలమని చెప్తున్నారు. కాబట్టి కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. ఒక ఫాస్ట్ బౌలర్గా సిరాజ్ కొనసాగుతాడు. గత మ్యాచ్లో అన్షుల్ కంబోజ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో హర్షదీప్ సింగ్ వచ్చే అవకాశం ఉంది. బుమ్రా ఫిట్గా ఉన్నా 5వ టెస్ట్ ఆడతాడా లేదా అనే విషయం క్లారిటీ లేదు. ఒకవేళ బుమ్రా ఆడకపోతే మాత్రం
ఆకాష్ దీప్ తుది జట్టులోకి వస్తాడు. మొత్తంగా చూస్తే టీమిండియా ఈ మ్యాచ్ కోసం ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధ్రువ్ జురేల్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ అనే అస్త్రాలతో బరిలోకి దిగుతోంది. ఈ అస్త్రాలు ఇంగ్లాండ్ను ఏ మేరకు కకలావికలం చేస్తాయో చూడాలి. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్కు చెక్ పెట్టడానికి ఇండియా ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. ఈ సిరీస్ మొత్తం కూడా ఇంగ్లాండ్ జట్టు స్పిన్ బౌలింగ్ను ఆడడానికి కాస్త తడబడింది. ఆ లోపాన్ని సరిగ్గా గుర్తించి అందుకు తగ్గ వ్యూహాలు, బౌలింగ్ మార్పులు చేసి ఇంగ్లాండ్కు చెక్ పెట్టడంలో ఇండియా కాస్త వెనుకబడిందని చెప్పాలి. గిల్ కూడా స్పిన్నర్లను ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గెలిచి సిరీస్ను సమం చేయాల్సిన ఈ మ్యాచ్లో ఇండియా స్పిన్ వ్యూహంతో ఇంగ్లాండ్కు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఆఫ్ స్పిన్నర్ సుందర్, ఆర్థోడాక్స్ స్పిన్నర్ జడేజా, రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్లను ప్రయోగించి ఇంగ్లాండ్ ఆట కట్టించాలని, గెలుపు జెండా ఎగురువేయాలని గట్టిగా డిసైడ్ అయింది. 5వ టెస్టు కోసం పైన చెప్పిన మార్పులు ఎలా ఉన్నాయి? స్పిన్ అనే వ్యూహంతో ఇంగ్లాండ్కు ఇండియా చెక్ పెట్టగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.